ఒకటి రెండు కాదు, వందల కోట్ల రూపాయలు. రోహిత్ ఇక్కడనే సార్తో దాదాపు ఒక 2-3 నెలలు ఉన్నాడు వరుసగా ప్రగతి భవన్లో ఉంటే ఎన్ని డబ్బులు కావాలంటే తాండూరుకి అన్ని డబ్బులు అప్పుడు మంజూరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాటికే మళ్ళీ ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఇది అటు మార్చి అది ఇటు మార్చి ఆయన తెచ్చినాన్ని పోజులు కొడుతున్నాడు తప్ప నిజానికి ఆ నిధులన్నీ తెచ్చింది తప్పకుండా రోహిత్ రెడ్డి గారు, ఇచ్చింది కేసీఆర్ గారు. ఇది వాస్తవం. వీళ్ళు వచ్చినాక కొత్తగా ఇచ్చింది ఏముంది? ఏమీ లేదు. అందుకే దయచేసి మనం గ్రామాన వాస్తవాలు చెప్పుకోవాలి. అప్పు ఎంత అయింది, ఎందుకయింది? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. ఏం చేసినావు మరి 2.5 లక్షల కోట్ల అప్పు చేసి? ఒక ఇటుక పెట్టినవా? ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త మోరీ కట్టినవా? ఏం చేసినావు నువ్వు? 2.5 లక్షల కోట్ల అప్పు. పెన్షన్లు పెంచినవా? ఏం చేసినావు? ఎక్కడ పోయినాయి పైసలు? సమాధానం చెప్పరు. తాండూరులో ఎన్నిండ్లు అయినా అని అడుగుతున్నాడు సీనన్న. ఎన్నిండ్లు కట్టిర్రు, ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే దయచేసి ఒకటి యాద పెట్టుకోండి. ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు అన్ని వాస్తవాలు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లం అవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే ఇంకా పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకడు వీడొకడు కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. తాండూరులో ఉండే 36 వార్డులకు నేను రోహిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా.